అందరికీ నమస్కారం. 99 టీవీ చిత్రసీమ కార్యక్రమానికి అందులో సూపర్ హిట్ సాంగ్స్ అంటే సూపర్ హిట్ సాంగ్స్ ఎప్పుడు చేస్తున్నాం. సూపర్ హిట్ సాంగ్స్కి స్వాగతం. ఈరోజు మనం విశ్లేషించుకునేటటువంటి సినిమా, అందులో పాట, అందులో చిత్రం పేరు, పాట, అలాగే రచయిత, సంగీత దర్శకుడు, ఇక రాగం, ఇవన్నీ ఉంటాయి మామూలుగా ఎప్పుడు ఉండేలాగే. అయితే ఆ సినిమా ఏమిటంటే 1985లో విడుదలైనటువంటి తెలుగు సినిమా ఇది. ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి నటుడు, నవరసాలని అవపోసన పట్టి తనలో ఇముడ్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి నటుడు ఆయన. ఈ పాటికి మీకు ఆయన ఎవరో అర్థమయ్యే ఉంటుంది. అయితే ఆయనే కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు నటించినటువంటి సినిమా ఇది. ఈ సినిమా పేరు స్వాతి ముత్యం. ఇందులో కమల్ హాసన్ గారు సరసన రాధిక గారు నటించారు. ఇద్దరు కూడా చాలా అపూర్వమైనటువంటి నటన చూపించారు ఈ సినిమాలో. ఇప్పుడు ఆ సినిమాలోని ఒక పాట గురించి మనం మాట్లాడుకుందాం. చిత్రం పేరు స్వాతి ముత్యం. అలాగే చిత్రం స్వాతి ముత్యం అంటే ఇంకా చెప్పక్కర్లేదు, కె విశ్వనాథ్ గారు దర్శకత్వంలో వచ్చిన సినిమా అది. అలాగే పాట సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అనే పాట. ఈ పాట రాసిన వారు విశ్వంభర కావ్య సృష్టికర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ పాట రాశారనమాట. అలాగే దీనికి సంగీత సామ్రాట్ ఆయన ఇళయరాజా గారు. ఇళయరాజా గారి ఆయన స్వరకల్పనలో వచ్చినటువంటి పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి. ఈ పాట కూడా అంతే సూపర్ హిట్ సాంగ్ అని మనం పేరు ఎలాగ పెట్టుకున్నామో ఈ పాట కూడా అలాంటి పాటే ఇది. ఇక ఇది ఏ రాగంలో చేశారు అనుకుంటే మధ్యమావతి రాగంలో చేశారు. ఈ పాటను ఇళయరాజా గారు మధ్యమావతి రాగంలో చేశారు. చాలా అద్భుతంగా చేశారనమాట. అయితే ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా కె విశ్వనాథ్ గారు ఆయన సినిమాలన్నీ సంగీతం, సాహిత్యం, అలాగే నటనలోనూ ఉన్నటువంటి దర్శకత్వ విలువలు ఎక్కువ ఉంటాయి. ఆయన ప్రతి సినిమాలు కూడా అలాగే ఉంటాయి. అయితే ఈ సినిమా అవార్డుల పంట పండించింది. ఎన్నో చోట్ల శతదినోత్సవాలు చేసుకుంది ఈ సినిమా. అయితే ఇందులో ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఇక్కడ కె విశ్వనాథ్ గారు కాకి డ్రెస్ వేసుకుని సెట్లోకి వస్తారు. దర్శకత్వం చేసేటప్పుడు ఆయన కాకి డ్రెస్ ఎందుకు వేసుకున్నారని ఎవరో అడిగితే ఆయన ఒకటే చెప్పారట, కార్మికులు, కర్షకులు అందరూ ఒకటే. ఇంతమంది కార్మికుల మధ్య నేను ఒక్కడిని, అంటే వాళ్ళు అడిగారట, వైట్ షర్ట్లు వేసుకుని మంచి మంచి ఇన్ షర్ట్లు వేసుకుని వస్తారు కదా, మీరు ఎందుకు అలా రారని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు అనమాట, నాకు షోకులు కాదు కావాల్సినవి, నేను పని చేయాలంటే నా ఒంటి మీద కాకి దుస్తులు, అంటే కాకి దుస్తులు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? కార్మికులు గుర్తుకొస్తారు. అంచేత నేను మీ అందరిలో ఒక కార్మికుడిని, ఆ కార్మికుడిగానే నేను వస్తున్నాను, అందుకని ఈ డ్రెస్ వేసుకున్నాను అని ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారనమాట ఆయన. నిజంగా ఆ వివరణ చెప్పుకోవాల్సింది కదా. అయితే అసలు ఈ సినిమా పాటలన్నీ హైలైట్స్. ఇందులో ఉన్న పాటలన్నీ కూడా హైలైట్సే. అన్నీ హైలైట్స్ అయినప్పటికీ కూడా ఈ పాటకు బాగా
ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారనమాట ఈ పాటకు మాత్రం. అందుకే ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక కథ విషయానికి వస్తే సింపుల్గా 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా అసలు ఈ అసలు కంటెంట్ అద్భుతం అనమాట. ఈ కథ నడిపించిన విధానం. వయసు పెరిగినా సరే, ఒక యువకుడు వయసు పెరిగినా సరే మనసు పెరగకుండా ఆ చిన్నపిల్లవాడి మనస్తత్వంతో ఉండిపోవడం, ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేకుండా చిన్న పిల్లల్లాగే ప్రవర్తించడం, అమాయకంగా ఉండేటటువంటి యువకుడి కథ ఇది ఇలా ఉండగా ఒక యువతి భర్తను పోగొట్టుకుని అత్తవారి ఇంటి నుంచి తన 6 ఏళ్ల కొడుకుని తీసుకుని బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమాయకుడైనటువంటి యువకుడు ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు. అదే ముఖ్యంగా స్థూలంగా కథ తర్వాత అనేక మలుపులు తిరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. దీనికి స్క్రీన్ ప్లే చాలా పటిష్టంగా ఉందన్నమాట. కథ స్క్రీన్ ప్లే ప్రాణం. అంటే ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి అనేటటువంటిదే మెయిన్. ఒకదాని తర్వాత ఒకటి గజిబిజిగా వస్తే ప్రేక్షకులు విసిగెత్తిపోతారు అనమాట. అంచేత అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే ఉంది దీంట్లోనూ. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే ఈ పాత్ర అమాయకుడి పాత్ర కదా, చిన్నపిల్లవాడి మనస్తత్వం పాత్ర. ఈ పాత్రకు కమల్ హాసన్ గారిని చాలామంది మిత్రులు, ఇలాంటి పాత్ర ఎందుకు చేస్తావు నువ్వు, మంచి రొమాంటిక్ హీరో కదా నువ్వు, నీకు మంచి భవిష్యత్తు ఉన్నవాడివి, ఇలాంటి గ్లామర్ పాత్రలు వదిలేసి నువ్వు ఇలాంటి పాత్ర చేస్తే నీ కెరీర్ ఏమైనా దెబ్బతింటుందేమో, మరి నీకు పర్వాలేదు కానీ ఏమైనా సినిమా డిజాస్టర్ అయిందంటే మరి నీకు కొంచెం ఇబ్బంది కదా అని చాలామంది అడిగారట. అడిగితే ఆయన ఒకటే చెప్పారట, దర్శకుడు ఎవరు? కె. విశ్వనాథ్ గారు. కె. విశ్వనాథ్ గారు ఒక క్యారెక్టర్ మలిచారు అంటే ఆయన ఎంతో డీప్గా స్టడీ చేసి కథని స్క్రీన్ ప్లే చేసి ఆ కథకి ఆ పాత్రకి ఎవరైతే సూటబుల్ అవుతారో వాళ్ళనే ఆయన ఎన్నుకుంటారు. ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు ఎన్నుకున్నారు, నేను ఆ పాత్రకు సూట్ అవుతానని ఆయన ఎన్నుకున్నారు. ఆయన యొక్క నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాను అని చెప్పి ఆయన అన్నారట ఆయన. అయితే ఈ పాట గురించి మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. పాట ఎవరు రాశారు అన్నది కాదు ఇక్కడ ముఖ్యం, ఎవరు రాయించారు పాటని ఎవరి గురించి ఎందుకు రాయించుకున్నారు ఈ పాటని అనేటప్పటికీ దానికి ప్రధానంగా ఈ పాటను విశ్వనాథ్ గారు వెళ్ళి నారాయణ రెడ్డి గారి చేత అద్భుతమైనటువంటి గీతాన్ని సిచ్యుయేషన్ అన్నీ చెప్పి దగ్గరుండి ఈ పాటను రాయించుకున్నారట. అంటే కళా తపస్వి ఆయన అంటే 24 క్రాఫ్ట్స్లో అంత అనుభవం ఉన్నది ఆయన. ఈనాటివాడు కాదు ఆయన, చాలా గొప్పవాడు ఆయన. ఆదిత్య సుబ్బారావు గారి దగ్గర సమానంగా పనిచేసినటువంటి గొప్ప డైరెక్టర్ ఆయన విశ్వనాథ్ గారు. అంచేత దగ్గరుండి రాయించుకున్నారట ఈ పాటని. అయితే ఆయన సిచ్యుయేషన్ చెప్పారట, ఒక అమాయకుడికి ఓ అభాగ్యురాలకి మధ్య సాగేటటువంటి గీతం ఇది, మీరు ఎలా రాస్తారు మీ ఇష్టం అంటే నారాయణ రెడ్డి గారి భావనాశక్తికి విశ్వనాథ్ గారిలోని కల్పనాశక్తికి ఒక మచ్చుతునుగ్గా ఈ పాటను తయారు చేశారట సినారే. ఇక సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, ఇది ఈ ట్యూను ఎలాగొచ్చింది అంటే ఇళయరాజా గారు కొన్ని ట్యూన్స్ ఇస్తే ఆ ట్యూన్స్ చూశారు, కొంచెం అంటే మరీ అద్భుతమైన అనలేదు కానీ విశ్వనాథ్ గారు ఏం చేశారంటే మళ్ళీ చూడమన్నారు. అప్పుడు ఇక్కడ అంటే కొన్ని చోట్ల అంటే కొన్ని మాండలికాల్లో కొన్ని చోట్ల అలాగే మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ
లేకపోతే ఇంకో చోట కానీ మాండలికాల్లో కొన్ని భాషలు ఉంటాయి, కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని యాసలు ఉంటాయి. ఇలాగ దంపుకునేటప్పుడు సువ్వి 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 అని పాడతారు కదా, అది అది చెప్పారట ఎవరు, నారాయణ రెడ్డి గారు. ఆయన ట్యూన్ ఇస్తే ఆయన ట్యూన్ ఎలా ఇచ్చాడు, నన్న 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 అని ఇచ్చారు. దాన్ని ఎలాగైనా రాయొచ్చు రెడ్డి గారు, సినారే ఎలాగైనా రాయొచ్చు. కానీ ఇది తీసుకుని ఇలా తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి సువ్వి సువ్వి ఆయన తీసుకున్నారనమాట. ఆయన సువ్వి సువ్వి అని తీసుకోవడంతో ఈ పాట ఎక్కడికో వెళ్ళిపోయింది. మామూలుగా తీసుకుంటే ఎలా ఉండునో మనకి తెలియదు. అయితే ఇక ఈ పాటకి రెడ్డి గారి పదజాలానికి ఈయనకి కూడా ఊపిరి ఎవరు పోసారయ్యా అంటే ఇళయరాజా గారు. అన్నీ కలిసి కలగలుపు చేసింది ఈ పాట. చాలా అద్భుతమైనటువంటి పాట అందరికీ కుదిరింది. ఇక ఈ పాట మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేనేమి అంటే సింగర్ని కాదు, అలాగే సంగీత దర్శకుడిని కూడా కాదు, నేను కేవలం రచయితను మాత్రమే. అంచేత ఈ పాట నేను మీకు వినిపించడం కోసం ప్రయత్నం చేస్తాను. ఏమైనా గమకాలు తప్పుకున్నా, ఆరోహణలు అవరోహణలు కానీ లేకపోతే మిస్టేక్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది అద్భుతంగా పాడినటువంటి పాట. ఈ పాట నేను పాడడం అంటే కుదరదు. అంటే ప్రేవర్స్ కవితలాగా నేను ఈ పాటను చెప్పేయలేను. ఏదో చిన్నగా వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. గొప్పగా పాడుతానని చెప్పట్లేదు. ఈ పాట మీకు వినిపిస్తాను ఇప్పుడు. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అంటే తర్వాత పాట అది చాలా ఇక్కడ ఏముందంటే, నేను నిజం చెప్పాలి, సరిగమ పద నిశలు కానీ అన్నీ చాలా అద్భుతమైనటువంటి సంగీతంతో కూడిన పాట. అవన్నీ నేను చెప్పలేను కాబట్టి సంగీతం తెలియకుండా సంగీతం గురించి చెప్తే పాట అపహాస్యం అవుతుంది. కాబట్టి నేను చరణాల గురించే నేను ఒక చరణం పాడేసి వినిపిస్తాను మీకు. అది అయితే అండదండ ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే, అండదండ ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే, గుండె లేని మనిషల్లే నిన్ను కొండ కోనల కొదిలేశాడా, గుండె లేని మనిషల్లే నిన్ను కొండ కోనల కొదిలేశాడా, అగ్గిలో నా దూకి నువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు, అగ్గిలో నా దూకి నువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు, నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నేల నీ తోడు, సువ్వి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ. ఇది పాట. ఇక ఈ పాట గురించి మనం ఈ రోజున విశ్లేషణ చేసుకున్నాం. నేను ముందే చెప్పాను, ఎక్కడైనా గమకాలు కానీ లేకపోతే శృతి లయ కానీ నేను 2:30 శృతిలోనే పాడాను. నాకు నా టోన్ సహకరించేటటువంటిది 2:30 కూడా. ఇందులో హై పిచ్ కూడా ఉంది, మందరం ఉంది, ఇందులోనూ షడ్జము ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో. కానీ నాకు నా కంఠం సహకరించినంత వరకే నేను 2:30 శృతిలో పాడి మీకు వినిపించాను. మరి ఈరోజు ఈ పాటతోటి మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మళ్ళీ ఒక మంచి పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.